కథాస్రవంతి. ఆవకాయ రచన డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. బడి నుంచి ఇంటికి రాగానే అమ్మను వెతుక్కున్నట్టు అన్నాలకు కూర్చోగానే ఆవకాయ జాడి ఎక్కడుందో వెతుకుతాయి కళ్ళు. వేడివేడిగా కలగూర పప్పు, మొవ్వు వంకాయ కూర, ముక్కల పులుసు ఉన్నా సరే ఆవకాయ కనపడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూట్ ఎక్కడా వినపడినట్టు లోటుగా అనిపిస్తుంది. ఈలోగా అలా ఓ మూల ఆలయ ప్రాంగణంలో పూల చెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణి పిల్ల. అసలు ఈ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు. మా చిన్నతనంలో వంటింట్లో నీలం రంగు చెక్క తలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాత వాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. తీరా తెరిచి చూస్తే మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనపడేది. కిందంతా పట్టుపంచిలా తెల్లగాను, పైనేదో లేత పసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగాను. ఆ జాడీని ఏ 10 రోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్ద ఆవకాయ అనేవారు అమ్మా నాన్న. గుండ్రంగా గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనపడే చిన్న జాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్ద ఆవకాయ తీయడానికి మడి తడి అంటూ చాలా హడావిడుంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా అత్యంత శ్రద్ధతోనూ ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటె ఒకటి పట్టుకుని అమ్మ బయలుదేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కేఆర్ విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం. అలా తిన్నగా వంటింట్లోకెళ్ళి కిడ్నాప్ చేసిన హీరోయిన్ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసిన గుడ్డ విప్పేది. ఆనక పెద్ద జాడీలోంచి చిన్న జాడీలోకి దఫదఫాలుగా 6-7 గరిటెల ఆవకాయ నింపుతూ ఉండేది. గరిటె బయటపడిన ప్రతిసారి కమ్మని నూనె వాసన, కళ్ళనీళ్ళుడికించే ఆవఘాటు తగిలేవి. ఇక వెల్లుల్లి ఆవకాయ అయితే మధ్య మధ్యలో ఒక్కొక్కటి కనపడి ఎరా బావున్నావా అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి. ఇదంతా చూస్తూ ఎదిగాం. అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెల ముందు నుంచి హడావిడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలు వాడి పక్కనే గోనిపట్టా వేసి కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే, అలా చేస్తే సంతృప్తి ఉండదట. మా ఇంట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో మరకత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ల కత్తిపీటలే బాగుండేవి ఎప్పుడు. వాటితో ఈయన మొత్తం కాయలన్నింటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం 5గురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలు ఒక 5 తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటి పిల్లలను తువ్వాలతో తుడిచినట్టు తడి లేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడి మీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో చెంచాతోనో తీయడమంటే నాకు భలే సరదాగా ఉండేది. ఈలోగా అమ్మా నాన్న కారాలు మిరియాలు కారాలు ఉప్పు కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్ల తరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబడి సుబ్బన్న నువ్వుల నూనె ఓ పక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాజూటంలోంచి కిందకు దూకుదామా అని ఎదురు చూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఉలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్ని పిండిని మనల్ని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా. అక్కడి నుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్త అమ్మదనంలా మారిపోతుంది. అబ్బా, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో. అవసరం కాదు, విధాయకం. మా 3వ మేనత్త తన 7గురు కొడుకులకి పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్ఫాస్టు. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని దాని ఉపయోగాలు, పోషక విలువల గురించి పాఠం చెబుతూ ఉండేది. లేకపోతే అంతమందికి ఇడ్డెళ్ళు దోశలంటూ కూర్చుంటే బట్టలు ఉతకడాలు, అంట్ల పని, వంట పని అయ్యేనా? ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోర ఆవకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసిన మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే.
చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లి మాటలైనా రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు ఉపవాసాలు కూడా మనకి ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యం నుంచి తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేముంది, తిన్నగా బడికెళ్తే వంట పడుతుంది. కానీ ఇలా కారాలు మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి. అదృష్టవశాత్తు తను కూడా నాలాగే అటువంటి ఒళ్ళోనే పెరిగి అలాంటి బళ్ళోనే చదివిన ఇల్లాలు. ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి, అదేనండి నే చెప్పేది మామిడికాయ గురించి బానే తెలుసుకుంది. అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో కలర్ నోట్ అదొక యాప్లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళతో అని ఓ 2 లైన్లు రాయగానే 2 ఆల్చిప్పల్లా ముందు పడేసి మాగాయకి తొక్కు తీయమంటుంది. నేనేమో వినయ విధేయ రాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తూ ఉంటే తను TV9 వాళ్ళలా స్టింగ్ ఆపరేషన్ ఒకటి నిర్వహిస్తూ ఫోటోలు వీడియోలు తీసేసి వాటన్నిటినీ అరాచక కుటుంబ సమూహం అనే వాట్సాప్ గ్రూపులో పెట్టేస్తుంది. ఓ మూల అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కదా, ఇంకా ఈ చేదస్తాలేమిటి డాక్టర్ గారు, కాస్త కాస్త ఏ ప్రియా పచ్చడిలో కొని తెచ్చేసుకుని నాలికి రాసుకోక అని మీరు అడగచ్చు. తనకి నచ్చవు. ఇవే కాదు, దీపావళికి మతాబాలు అంతే, కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం. ఈ ఆవకాయ అనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటూ ఉంటే పల్లెటూళ్ళలో పొలం గట్టు మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో వెల్లుల్లి ఆవకాయ కలిపి తింటూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అది కూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది. ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటది పూర్తిగా దిగకముందే ఓ 4 ముద్దల అన్నం కలుపుకుని తిని చూడండి. కొత్త పుస్తకం అట్టవాసనలా మరిచిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మరిచిపోయి మామిడికాయతో తల్లి బిడ్డ న్యాయంగా కలిసిపోతుంది. ఎంత సంపాదించినా చివరి దశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచి పొదుపు అదుపు నేర్పారు మనందరికీ. మనమంతా ఏమీ మిగుల్చుకోకపోయినా ఆవకాయ అన్నం తిన్న తర్వాత ఓ 2 బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం. హోటళ్లలో వెనిగార ఆవకాయలవి తిని అణగారిన ఆశలతో బతుకు జట్కా బండినలాగే కుర్రాళ్ళంతా నా మాట విని త్వరగా పెళ్లిళ్ళు చేసేసుకోండి. కొత్త ఆవకాయ కొత్త కాపురం బావుంటాయి. శుభస్య శీఘ్రం. మీరింతవరకు ఆవకాయ విన్నారు. రచన డాక్టర్ జగదీష్ కొచ్చెర్లకోట. వినిపించినది పప్పు భోగారావు. ఈ ఆవకాయని డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్ గారు ఫేస్బుక్ వాల్ నుంచి సేకరించి వారి అనుమతితో తినిపించడమైంది. అదేనండి, వినిపించడమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి